నువ్వు పైకి నవ్వుతూ ఉంటావు కానీ లోపల ఏడుస్తూ ఉంటావు. పైకి సంతోషంగా కల్పిస్తున్నావు కానీ లోపట సతమతం అయిపోతూ ఉంటావు. పైకి మంచివాడిగా కనిపిస్తూ ఉంటావు కానీ లోపట నీలో ఉన్న చెడుతనాన్ని బట్టి నువ్వు ఏడుస్తూ ఉంటావు. పైకి ఆత్మీయంగా కనిపిస్తావు, పైకి పరిశుద్ధంగా కనిపిస్తావు, పైకి మనుషుల ఎదుట మంచి వ్యక్తిగా అగుపడతావు కానీ నీ లోపట ఉన్నటువంటి అవలక్షణాలను బట్టి, అపవిత్రతను బట్టి, అలవాటులను బట్టి నీలో నీవే అల్లాడిపోతూ ఉంటావు. అది నీ జీవితంలో వాస్తవం కాదు. మనిషి కలిగి ఉండవలసిన సంతోషాన్ని మనిషి అనుభవించకుండా చేసేదే మనిషి కలిగి ఉన్న అపవిత్రమైన అలవాట్లు. ఈరోజు నీ జీవితంలో సంతోషం లేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే నువ్వు చేస్తున్న తప్పులో. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటంటే మనిషి జీవితంలో సంతోషము సమాధానం లేకుండా చేస్తున్న ఆ అపవిత్రత నుంచి నిన్ను, నీ జీవితాన్ని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.